హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్న్యూస్ ఎపిసోడ్ 26 అయితే అందరూ స్వాగతం. మీరు డే చూసుకుంటే ఆగస్టు 24, 2023. ఈరోజు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మీకు రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 ఇవి అయితే రీసెంట్గా లాంచ్ అయినాయి. వీటి రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మీకు 1800 అయితే ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఒక 80 రూపాయలు అయితే తగ్గాయి. మీకు అరౌండ్గా 1700కి అయితే వస్తాయి. బట్ ఈ 1700లో మాత్రం ఇది అసలు సౌండ్ క్వాలిటీ మాత్రం అల్టిమేట్గా అయితే ఉంటుంది. నేనైతే దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేసి నేనైతే పోస్ట్ చేస్తాను, మన ఛానల్లో అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో కూడా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది. బడ్జెట్ స్ట్రిక్ట్లీ 2000 బిలో అనుకుంటే మాత్రం దీనైతే మిస్ అవ్వకండి. ఇందులో మెయిన్గా బేస్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీకు 360 డిగ్రీ స్పేషల్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. 13.6mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. మీకైతే మంచి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బేస్ ఎవరికి ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళైతే దీనైతే మిస్ అవ్వకండి. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రైస్లో మీకు ఎందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. బట్ అందులో మీకు అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. బట్ మీకు ఈ ప్రైస్లో మాత్రం ఇది అయితే చాలా బాగుంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మీకు అయితే పర్లేదు, చాలా బాగుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంది. మీరైతే దీన్ని మిస్ అవ్వకండి. ఇది 1700 లోపు వస్తుంది. మీరైతే ఖచ్చితంగా దీన్ని తీసుకోండి. మీకైతే సౌండ్ క్వాలిటీ పరంగా మీరైతే 100% డిసప్పాయింట్ అయితే అవ్వరు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇలాంటి మంచి డీల్స్ తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ QR కోడ్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీరు వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి డీల్స్ని తక్కువ వచ్చినప్పుడు ఇన్స్టాంట్గా లూట్ చేయండి. న్యూస్లో కలిపితే ఫస్ట్ న్యూస్ చూసుకుంటాం. నోకియా అయితే నోకియా 2660 కీప్యాడ్ ఫోన్ ఇది, ఫ్లిప్ ఫోన్ ఇది. ఇందులో మీకు 2 డిస్ప్లేలు అయితే ఉంటాయి. ఒక డిస్ప్లే మెయిన్ డిస్ప్లే చూసుకుంటే 2.8 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. మీకు పైన కవర్స్ డిస్ప్లే లాగా ఉంటుంది. దీంట్లో టైం చూసుకోవడానికి అయితే పనికి వస్తుంది. బట్ మీకైతే దీనికి పనికి రాదు. నేనైతే ఆల్రెడీ దీనైతే అన్బాక్సింగ్ చేశాను. బట్ ఇప్పుడైతే వీళ్ళు ఇంకో 2 కలర్స్లో అయితే తీసుకొచ్చారు కొత్తగా. పాప్ పింక్ అలాగే లాష్ గ్రీన్ అనే 2 కలర్స్ అయితే ఇప్పుడు ఈ మొబైల్ అయితే తీసుకొని వచ్చారు. ఒకవేళ మీకు ఎవరికైనా నోకియా నుంచి ఒక మంచి ఫ్లిప్ ఫోన్ కావాలనుకుంటే మీరు దీన్ని ట్రై చేయండి. కాకపోతే ప్రైస్ మీకు 3000 నుంచి 4000 మధ్యలో ఉంటుంది. కాకపోతే ఇది మీకు ఎలాంటి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి అయితే వర్క్ అవ్వవు. జస్ట్ ఇది కీప్యాడ్ మొబైలే. మీకు చూడడానికి అయితే డిజైన్ బాగుంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు యూస్ చేయాలన్నా మొబైల్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. కవర్ స్క్రీన్ మీద మీకు టైం కూడా కనబడుతుంది. ఒకవేళ మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో వీడియో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. మీరు ఆ వీడియో చూడండి. ఒకవేళ మీ ప్రైస్ 4000 దాకా పెట్టే ఛాన్స్ ఉంటే మాత్రం మీ ఇష్టం, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే మీకైతే ఇందులో ఎలాంటి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ రావు. జస్ట్ ఇది కీప్యాడ్ ఫోన్ మాత్రమే. నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ ఎయిర్ 5 అలాగే రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో అని అయితే రెండింటిని లాంచ్ చేసింది నిన్న. ఇందులో మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రోలో మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ మీకు రియల్మీ ఎయిర్ 5లో కూడా మీకైతే కొంచెం మంచిగానే ఉన్న స్పెసిఫికేషన్. వీటి ప్రైస్ చూసుకుంటే రియల్మీ ఎయిర్ 5 చూసుకుంటే మీకు దీని ప్రైస్ చూసుకుంటే 3499 రూపాయలు అయితే పెట్టారు. ఇందులో మీకు స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు 12.4mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇందులో మీకు 38 అవర్స్ మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. అలాగే ఇందులో మీకు 6 మైక్స్ అయితే ఉంటాయి. మీరు ఈచ్ ఇయర్బడ్లో మీకు అయితే 3 మైక్స్ అయితే ఉంటాయి. ఇవి మీకు నాయిస్ని క్యాన్సిల్ చేయడానికి అయితే ఇవైతే ఉపయోగపడతాయని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఇందులో మీకు 50 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే 45 మిల్లీ-సెకండ్స్ అల్ట్రా లో లేటెన్స్ ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఇందులో మీకు IPX5 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. బ్లూటూత్ 5.3తో అయితే వస్తుంది. మీకు ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. 50 dB వరకు అయితే మనకి ఇందులో అయితే ఉంటుంది. బేస్ కూడా మీకు 12.4mm డ్రైవర్స్ కాబట్టి బేస్ కూడా బాగానే ఉంటుంది. ఛార్జింగ్ పరంగా కూడా మీకు అయితే బాగానే ఉంది. బట్ దీని ప్రైస్ అయితే 3499 రూపాయలు అయితే పెట్టారు. ₹1 మీకు అరౌండ్ 3500. బట్ 3000కి అయితే కొంచెం బాగుండేది. కాకపోతే 500 ఎక్స్ట్రా పెట్టినట్టయితే మనకైతే తెలుస్తుంది. 3000కి వచ్చి ఉంటే చాలా బాగుంటుంది ఇయర్ బడ్స్ అయితే. అలాగే రియల్మీ బడ్స్ 5 ప్రో స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు చాలా బాగుంటాయి. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 4499 రూపాయలు అయితే పెట్టారు. అరౌండ్ మనకి 4500 అయితే పెట్టారు. కొంచెం ప్రైస్ ఎక్కువైంది. బట్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో మీకు డ్యూయల్ డ్రైవర్స్ అయితే ఇయర్ బడ్స్ అయితే వస్తాయి. మీకు 11mm బేస్ డ్రైవర్స్ ఉంటాయి. అలాగే 6mm మీకు ప్లానర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇందులో మీకు 40 మిల్లీ-సెకండ్స్ సూపర్ అల్ట్రా లో లేటెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు 360 డిగ్రీ స్పెషల్ ఆడియో కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఇది మీకు రియల్మీ ఎయిర్ 5లో మీకైతే 360 డిగ్రీస్ అని వీలైతే మెన్షన్ చేయలేదు. బట్ ఇందులో అయితే మీకు 360 డిగ్రీస్ స్పెషల్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు 40 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీరు ప్లే బ్యాక్ టైం అయితే మీకు 40 అవర్స్ అయితే వస్తుంది. అలాగే ఇందులో మీకు IPX5 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అలాగే మీకు బ్లూటూత్ 5.3తో అయితే వస్తుంది. బట్ ఇందులో మీకు 360 డిగ్రీస్ సౌండ్ అయితే మీకు చాలా బాగుంటుంది. నేను రీసెంట్గా నేను ఫస్ట్లో చెప్పాను కదా, మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 3లో నీకు ఇప్పుడు 1700కి వస్తాయని చెప్పాను కదా, అందులో కూడా మీకు 360
360 డిగ్రీ స్పేషల్ ఆడియో అయితే ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్ మీరు ఒకవేళ 360 డిగ్రీ స్పేషల్ ఆడియో ఎఫెక్ట్ మీరు యూస్ చేస్తే మాత్రం సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. మీకు చుట్టుపక్కల సినిమా థియేటర్లో ఎలా ఉంటుందో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే అలా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అయితే ఓవరాల్గా చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు 4500 పెట్టారు. కొంచెం 4000కు 3500కి అట్లా తీసుకొస్తే బాగుంటుంది. బట్ మనకైతే డ్యూయల్ డ్రైవర్స్ ఏమైనా పర్లేదు. 4500 అంటే 4000 పెడితే చాలా బాగుంటుంది. వీళ్ళైతే ఒక్కొక్క 500 ఎక్స్ట్రా పెట్టినట్టయితే నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఒక 500 తగ్గిస్తే బాగుంటుంది. ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ 5 మీద అలాగే బడ్స్ ఎయిర్ 5 ప్రో మీద కొంచెం 500 తగ్గిస్తే కొంచెం బాగుంటుంది. వీళ్ళైతే కొంచెం 500 ఎక్స్ట్రా పెట్టినట్టయితే అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి జియో నుంచి జియో ఎయిర్ ఫైబర్ని అయితే త్వరలోనే తీసుకొని రాబోతుంది. బట్ జియో అయితే ఫస్ట్ అయితే ఎయిర్ ఫైబర్ని తీసుకొస్తామని అనౌన్స్ చేసింది మనకి. కాకపోతే జియో కంటే ముందు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే ఢిల్లీ అండ్ ముంబై సిటీస్లోకి అయితే తీసుకొచ్చారు. వీటిని మంత్లీ ప్లాన్ చూసుకుంటే 799 అయితే వీళ్ళు మంత్లీ ప్లాన్ అయితే పెట్టారు. బట్ ఇప్పుడైతే మనకి జియో కూడా ఎయిర్ ఫైబర్ని అయితే తీసుకుని రాబోతుంది. మనకి ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే మనకి 20% తగ్గే ఛాన్స్ ఉందని జియో నుంచి అయితే న్యూస్ అయితే వస్తుంది. మనకి ప్రైస్ వీళ్ళైతే 799 పెట్టారు. ఈచ్ మంత్కి వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యూస్ చేస్తే 799 అయితే కట్టాలి, 800. బట్ మనకి ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే జియోకు మనకి 20% ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని జియో నుంచి అయితే న్యూస్ అయితే వస్తుంది. చూడాలి మనకి జియో ఎప్పుడు వచ్చినా కొంచెం లేటెస్ట్గా అయితే వస్తుంది. కొంచెం లేటెస్ట్గా వస్తుంది. ప్రైస్ కొంచెం తగ్గిస్తుంది. బట్ అందరికీ అందుబాటులో ఉండేటట్టయితే వస్తుంది. తర్వాత వాళ్ళ ప్రతాపం అయితే చూపిస్తుంది. మనకైతే జియో నుంచి అయితే కొంచెం తక్కువ ప్రైస్లో అయితే మనకి ఎయిర్ ఫైబర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓన్లీ ముంబై అండ్ ఢిల్లీలోనే ఇప్పుడైతే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. బట్ కొన్ని ప్రదేశాల్లో ఢిల్లీ ముంబైలో కొన్ని ప్రదేశాల్లో అయితే ఎయిర్ ఫైబర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. బట్ మనకి ఒక్కసారి జియో దిగిందంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాకి మొత్తం తీసుకొని వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. చూడాలి మనకైతే జియో నుంచి ఎయిర్ ఫైబర్ ఎప్పుడు వస్తుంది, ఎంత ప్రైస్ తీసుకొస్తుందో మనకైతే తెలుస్తుంది త్వరలోనే. కానీ ఖచ్చితంగా ప్రైస్ మాత్రం చాలా తగ్గించే తీసుకొస్తారు జియో కాబట్టి. చూడాలి దీని స్పీడ్ ఎంత ఉంటుందో, అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో నేనైతే చూపిస్తాను. ఎవరో ఎయిర్ ఫైబర్ వస్తే దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ చేసి మీకైతే దీని స్పీడ్ ఎలా ఉంటుంది మొత్తం అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి అయితే ఇప్పుడు మంచి ల్యాప్టాప్స్ కానీ మంచి మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X3 స్లిమ్ ల్యాప్టాప్ను అయితే అనౌన్స్ చేసింది. దీని ప్రైస్ మనకి 30,000 బిలో ఉండేటైతే తెలుస్తుంది. ఇది ఇంటెల్ 12th జనరేషన్ మీద అయితే వస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇందులో మీకు హైలైట్ ఏంటంటే వెబ్ క్యామ్ ఇందులో మీకు 188 మెగాపిక్సెల్తో అయితే వస్తున్నట్టయితే తెలుస్తుంది. చూడాలి మనకి వెబ్ క్యామ్ అయితే మనకి నార్మల్గా 5 మెగాపిక్సెల్ అట్లా అయితే వస్తుంటాయి. బట్ వీళ్ళైతే ఏకంగా మొబైల్స్ అలాగా 188 మెగాపిక్సెల్ అయితే తీసుకొని వస్తున్నారు వెబ్ క్యామ్లో అయితే. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని బయటకు వచ్చాయి. ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు డిస్ప్లే చూసుకుంటే 14.1 ఇంచెస్ ఫుల్ హెచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 188 మెగాపిక్సెల్ ఫ్రంట్ మీకు వెబ్ క్యామ్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్తో అయితే వస్తుంది. అలాగే ఇది ఇంటెల్ 12th జనరేషన్తో అయితే వస్తుంది. అలాగే ఇందులో మీకు ర్యామ్ చూసుకుంటే 16GB LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. 1 TB స్టోరేజ్ అయితే ఇందులో అయితే ఉంటుంది. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే అరౌండ్ మనకి 30,000 బిలో రానున్నట్లయితే తెలుస్తుంది. చూడాలి మనకి ఇన్ఫినిక్స్ నుంచి కూడా మంచి మొబైల్స్ తక్కువ ప్రైస్కి వస్తున్నాయి, మంచి ఫీచర్స్తో వస్తున్నాయి. ల్యాప్టాప్స్ కూడా మంచి ప్రైజ్లో అయితే వస్తున్నాయి. బట్ వీళ్ళైతే లాస్ట్ ఇయర్ చూసుకున్న మనకి ఇన్ఫినిక్స్ అయితే ఒక i9 12th జనరేషన్ ల్యాప్టాప్ని మనకి కేవలం 1 lakh బిలోనే తీసుకొచ్చారు. మనకి 80,000 ఎంతో పెట్టారు, 60,000 80,000 మధ్యలో పెట్టారు. చూడాలి ఈ ల్యాప్టాప్ వచ్చాక దీనికి సంబంధించిన ప్రైస్ మొత్తం రివీల్ అయితే. మనకైతే ఇప్పుడు రూమర్స్ ప్రకారం ఈ ల్యాప్టాప్ ప్రైస్ 30,000 బిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ మనకి i3తో వస్తుందో i5తో వస్తుందో తెలియదు. బట్ మనకి i3తో వచ్చినా పర్లేదు, 30,000 బిలో అయినా మీకైతే 12th జనరేషన్ కాబట్టి ఆ ప్రైస్లో మీకు చాలా బాగుంటుంది. ఈ ల్యాప్టాప్ వచ్చాక దీనికి సంబంధించిన ప్రైస్ ఇంకా పూర్తి స్పెసిఫికేషన్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి హానర్ 90 మొబైల్ అయితే మన ఇండియాలో అనౌన్స్ చేసింది తీసుకొస్తామని. ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుంటే రూమర్స్ ప్రకారం దీని ప్రైస్ 28,000 నుంచి 35,000 మధ్యలో ఉండేట్లయితే తెలుస్తుంది. అలాగే ఇందులో మీకు స్పెసిఫికేషన్ చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు ప్రాసెసర్ చూసుకుంటే మీకు Qualcomm Snapdragon 7 Gen 1 ప్రాసెసర్ అయితే ఇదైతే వస్తుంది. అలాగే ఇందులో మీకు స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మీకు 3 స్టోరేజ్ వేరియంట్తో అయితే ఇదైతే వస్తుంది. ఇందులో మీకు ఫస్ట్ బేస్ వేరియంట్ చూసుకుంటే మీకు 8GB ర్యామ్ అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. అలాగే ఇంకోటి చూసుకుంటే మీకు 12GB ర్యామ్ అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు హై అండ్ వేరియంట్ చూసుకుంటే మీకు 12GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఇదైతే వస్తుంది. అలాగే ఇందులో మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా చూసుకుంటే మీకు 12 మెగాపిక్సెల్ ఒకటి, 2 మెగాపిక్సెల్ ఒక కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మీకు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మీకు బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. రూమర్స్ ప్రకారం దీని ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్
28,000 నుంచి 35,000 మధ్యలో దీని ప్రైస్ ఉన్నట్లయితే తెలుస్తుంది. చూడాలి. హానర్ నుంచి మనకి మొబైల్స్, ట్యాబ్లెట్స్ అయితే మనకి ఆల్రెడీ ఇండియాలోకి వచ్చేసాయి. బట్ మొబైల్స్ అయితే కొంచెం వస్తూనే, వీళ్ళైతే అనౌన్స్ చేస్తున్నారు ఖచ్చితంగా మనకైతే ఈ మొబైల్ వస్తుంది. వచ్చాక దీనికి సంబంధించిన ఒరిజినల్ ప్రైస్ అయితే మనకి రివీల్ అవుతుంది. బట్ ఇది రూమర్స్ ప్రకారం ప్రైస్ అయితే మీకు 28,000 నుంచి 35,000 మధ్యలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీ అందరికీ ఎలా అనిపించింది? ఈ టెక్ న్యూస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవన్నీ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ అయితే ఉంటుంది. మీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీరైతే మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ మనకు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. మీరైతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరైతే వీటిని యూజ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళొచ్చు. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే కింద సోషల్ మీడియా లింక్స్ అయితే ఉంటాయి. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.